ఈరోజు పాత రోజుల్లో 2000కు ముందు టీచర్లు అయిన వాళ్ళకి అప్పట్లో టెట్ లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాసి కొత్తగా రాసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళు కూడా దాన్ని క్వాలిఫై అయితేనే టీచర్లుగా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి టెట్ ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ అలానే విద్యా హక్కు చట్టం మీద కానీ ఖచ్చితంగా ప్రతి టీచర్కి కూడా టెట్ ఉండాలా అన్నది నిబంధన. పాత రోజుల్లో టెట్ లేని కాలంలో సెలెక్ట్ అయిన టీచర్లు కూడా ఇప్పుడు టెట్ గాన రాయకపోతే వారి ఉద్యోగాలు పోతాయి. అలాంటిది మీరు టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారండి. డిఎస్సి లేకుండా ఇచ్చారు, దాని గురించి తీసేయండి. డిఎస్సి లేకుండా ఫిజికల్ డైరెక్టర్స్ పీఈటీ పోస్టులో ఇచ్చినా కూడా దాని వేరు. ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చేశారు. డిఎస్సి లేకుండా రాత పరీక్ష లేకుండా సరే దానికి మీరేం చెప్తారు? మేము ఒక స్పోర్ట్స్ డిఎస్సి అనే దాంట్లో కొత్తగా 2 జీవోలు తీసుకొని వచ్చినాం. ఆ 2 జీవోల ప్రకారం డిఎస్సి రాయకుండా కూడా ఇచ్చేయమని చెప్పి మేము తలుపులు తెరిచినాం అని చెప్పి మీరు అంటారు. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో కూడా టెట్ లేకుండా ఉండకూడదు, టెట్ రాయాల్సిందే ఖచ్చితంగా మీరే మెన్షన్ చేసినారు. ఏమని? ది క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ సీటెట్. మీరు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి స్పోర్ట్స్ డిఎస్సిలోనే టెట్ కంపల్సరీ, డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, డిఎస్సి రాయకుండా పర్లేదని. మరి మీరు టెట్ ఎందుకని అంత ప్రాధాన్యమైనది? కోనా శశిధర్ గారు పదే చెప్తా ఉన్నారు టెట్ ఉంటేనే ఇచ్చామని. నేను చెప్తా ఉన్నాను మీరు టెట్ లేకుండా ఇచ్చారు. ఏదైతే మీరు టీచర్లు ఇచ్చారో ఉద్యోగాలు వారందరికీ నేను వెబ్సైట్లోకి వెళ్ళి వారి టెట్ మార్క్స్ తీసాం. కొంతమంది అయితే 2025 మొన్న జరిగిన టెట్ రాశారు, అప్పుడు కూడా డిస్క్వాలిఫై అయి ఉన్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, టెట్ వాళ్ళు క్వాలిఫై అయ్యి జాబ్ కనుక వచ్చిండుంటే టీచర్ పోస్ట్ వచ్చిండే మళ్ళీ టెట్ రాయబడలేదు కదా. ఇంకా ఇప్పుడు టెట్ రాస్తున్నారు, వాళ్ళు టెట్ రాస్తున్నారు, మళ్ళీ 2025 టెట్లో కూడా డిస్క్వాలిఫై అయినారు. ఈ డేటా నా దగ్గర ఉంది. డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చినారు, ఓకే, మీరు తలుపులు తెచ్చారు కుట్ర కోసం, ఓకే. టెట్ రాయకూడదని లేదు కదా, మరి టెట్ రాయకుండా మీరు ఎలా ఇచ్చారు? ఎస్, నా దగ్గర డేటా ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి జీవోలు 2 జీవోలు ఏదైతే డిఎస్సి లేకుండా ఏది లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చేయచ్చని మీరు చెప్పినారో మళ్ళీ వెంటనే వీటిని ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు కదా, మరి ఎందుకు మీరు ఈ రెండింటిని ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నారు? ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయి. ఇంకా కూడా మీరు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాం. ఎస్, దాని మీద స్టిక్ ఆన్ అవుతున్నాం. దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో న్యాయం ఉంది, దాంట్లో ఈ ప్రజలు ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు ఆక్రందనలు వీటన్నింటిలో కూడా ఉన్నాయి. కానీ దానితో పాటుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఏదైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రి దగ్గర, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు జరిగినటువంటి దీనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకొక మంత్రి పదవి ఇచ్చుకోండి, ఇబ్బందిలే. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? ఎక్కడ జరుగుతున్నాయండి? నాడు నేడులో ఈరోజు బ్యాలెన్స్ పనుల్లో ఒక్క ఇటుక పెట్టారా? ఫీజు రియంబర్స్మెంట్ మీరు రోజు ఇవ్వగలుగుతా ఉన్నారా? రిపేర్ లేని ట్యాబ్లు రిపేర్ చేయించగలుగుతా ఉన్నారా? ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో వాటిలో కనీసం ₹1 పెట్టైనా ఈ రోజుకి మీరు దాన్ని రిపేర్ చేయించినటువంటి పరిస్థితి ఉందా? ఏ విధంగా మీరు ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయ్యేదానికి మీకు అవకాశం ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈని రద్దు చేస్తున్నారు, టోఫెల్ని రద్దు చేస్తారు, ఐబీ సిలబస్ని రద్దు చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు రద్దులు తప్ప ఈరోజు కొత్తగా ఏం చేసినారన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనం ఇస్తే ఈరోజు అనేక మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి, సుమారుగా 20 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈరోజు మీరు మొండి చేసి చూపించినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మా డిమాండ్ ఒకటే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దాంతో పాటుగా లోకేష్ గారు రాజీనామా చేయాలా అన్నది ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున చేసినటువంటి డిమాండ్. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్, సమాజం కోసం సరికొత్త ఆలోచన.